బొంత చేపల పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందే చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మసాలాలన్నీ వేగి నూనె ఇలా పైకి తేలిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ముందే చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి. ఆ రసాన్ని వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి బొంత చేపల పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి.